సాఫ్ట్వేర్ జాబ్ చేయడం వల్ల లాభాలేంటి? లాభాలు వింటే షాక్ అయిపోతారు మేడం. ఫస్ట్ లాభం వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఒకప్పుడు పనికి మాలోడని తిట్టుకునే బ్యాచ్ ఇప్పుడు పని చేస్తాడు ఆ జీతం ₹1,00,000, ఆ పైసలు ఏం చేస్తాడో ఏమో అని ఊళ్ళో ఒక డిస్కషన్ నడుస్తుంది. రెండో లాభం, ఫస్ట్ తారీఖు జీతం అకౌంట్ లో పడంగానే రెంటులు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులని జీతం ఫట్టుమని ఎగిరిపోద్ది. మళ్ళా నెలాఖరు దాకా బిచ్చగానే వారం. ఇక మూడో లాభం, ఎండాకాలంలో కూడా ఏసీలో కూర్చొని చల్లగా పని చేయొచ్చు. నాలుగో లాభం, కంప్యూటర్ ముందు గంటలు గంటలు చూస్తే కళ్ళకు అద్దాలు వస్తాయి, దాని వల్ల కళ్ళ డాక్టర్ బాగుపడతాడు. ఐదో లాభం, పొద్దంతా 9-10 గంటలు కూర్చొనే ఉంటారు కాబట్టి నడుము నొప్పి వస్తుంది, దాని వల్ల మళ్ళీ డాక్టర్లే బాగుపడతారు. ఆరో లాభం, జీతం ఎక్కువగా రావడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి క్రెడిట్ కార్డు తీసుకునేలా చేస్తారు. ఇక కార్డును అరిగేదాకా గీకి నెల నెల వడ్డీలు కడతారు, దాని వల్ల బ్యాంక్ వాళ్ళు బాగుపడతారు. ఏడో లాభం, ఆఫీస్ ప్రాజెక్టుల వల్ల స్ట్రెస్ ఎక్కువ అయ్యి వీకెండ్ వచ్చిందంటే శని ఆదివారాలు గట్టిగా తాగుతారు, దాని వల్ల పబ్బులు, బార్ షాప్ ఓనర్లు బాగుపడతారు. ఎనిమిదో లాభం, మండే రోజు బరువెక్కిన మెదడుతో బద్ధకంగా ఉన్న బాడీతో ఆఫీస్ కి వెళ్ళొచ్చు, లేకపోతే లీవ్ పెట్టి ఇంట్లో వండొచ్చు. తొమ్మిదో లాభం, మీటింగ్ టైంలో పైన కెమెరా ముందట ఇస్త్రీ చేసిన అంగేసుకోవచ్చు, కింద లుంగి కట్టుకొని చల్లగా కూర్చోవచ్చు. పదో లాభం, సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలు పెళ్లి కూతురు తరపునోళ్ళకి అబ్బాయి నల్లగున్నా తెల్లగున్నా బక్క ఉన్నా దొడ్డుగున్నా 40-50 లక్షలు కట్నం ఇచ్చి మరీ కొనుక్కుంటారు.